నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. సో ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. గగన విహారం చేసుకుంటూ ఇంద్రుడు వెళ్తున్నాడు ఆకాశ మార్గంలో. మేఘాల మధ్యలో నుంచి చక్కగా హాయిగా విహరిస్తున్నాడు. భూమి మీదకి ఒకసారి చూశాడు. ఎవరో రైతు పాపం దున్నుకుంటున్నాడు. సడన్గా గుర్తొచ్చింది, వీటన్నిటికీ అధిపతి నేను కదా, వాతావరణానికి. దున్నుతున్నాడంటే వర్షం పడుతుందా? నా ఎరుకలో వర్షం లేదే, ఇవాళ రేపు ఏం వర్షం లేదు, ఎందుకు దున్నుతున్నాడు పిచ్చ రైతు, వృధా శ్రమ కదా అనుకొని తెలుసుకుందాం అని మారు వేషంలో మనిషిలాగా వచ్చి ఆ రైతు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా వర్షం వచ్చే ఆలోచన అవకాశము లేదు, నువ్వెందుకు దున్నుతున్నావు అంటే, అయ్యా నాకు అనిపిస్తుంది ఈ రాత్రికి వర్షం పడుతుందని. పేదవాడిని చిన్న రైతుని ముందు దున్ని పెట్టుకోకపోతే వృధా అయిపోతుంది, అందుకనే నా ప్రయత్నం నేను చేస్తున్నానయ్యా అంటే, వర్షం లేదు ఏం లేదు పో, ఏం పడదు అంటాడు. అని చెప్పి వెళ్ళిపోతాడు. అయినా రైతు వినకుండా దున్నుతున్నాడు. ఏమిటి వీడి చాదస్తం అని చెప్పి పైకి వెళ్ళి అసలు తెలుసుకుందామని చెప్పి వర్ణుడిని అడుగుతాడు, వర్షం పడుతుందా? లేదు. మరి ఎందుకు దున్నుతున్నాడు? ఓ పని చెయ్యి, నువ్వు వర్షం పడకు. నేను చెప్పినా కూడా అప్పుడు పని మానట్లేదు, ఇవాళ రేపు 2 రోజులు వర్షం పడద్దు అంటే, అలాగే దానికి ఏదో మానేస్తాను, కానీ నాకు బలహీనత ఉంది, చల్లగాలు తగిలితే పడతా అంటే వాయువులు పిలవడ్డాడు. వస్తాడు. వచ్చిన తర్వాత ఇవాళ రేపు నువ్వు వీయకూడదు, అలాగే మానేద్దాం. కానీ నాకు బలహీనత ఉంది, ఏమిటంటే కప్పలు అరిస్తే నేను కదులుతా. అయితే మండోకి మా రాజుని పిలవండి, వస్తాడు. నువ్వు అరవద్దు 1-2 రోజులు, ఈ 2 రోజులు నువ్వు అరవద్దు. ఇంద్రుడు అంతటి వాడు చెప్తే నేను ఎందుకు అరుస్తాను స్వామి, నోటికి తాళం వేసేసుకుంటాను, మొత్తం మా కప్పజాతి అంతా తాళం వేసేసుకుంటాను. కానీ మాకు బలహీనత ఉంది, ఏమిటి అంటే మినుగుర్లు కదిలితే మేము అరుస్తాం. మినుగుర్లన్నింటినీ పిలవండి, మీరు అసలు కనపడకూడదు అంటే, అయ్యా తమరంతటి వారు చెప్పారు ఇంటికి తాళం వేసుకొని లోపలే ఉంటాం, బయటికి రాం, చిన్న జీవులం మాదెంత, అసలు బయటికి రాం, మీ అంతటి వారు చెప్పారు. సరే బాగానే ఉంది. ఇదంతా అయిపోయింది, వర్షం పడింది, రైతు మొత్తం దున్నేశాడు, వర్షం బీభత్సంగా పడిపోయింది. తను అనుకున్న దానికంటే చాలా బాగా పడింది. ఇంద్రుడికి అర్థం కాల, అరే వర్షం ఎలా పడింది, ఎలా దున్నేశాడు, ఎలా వర్షం పడింది. వర్ణుడు పిలిచాడు, నేను చెప్పాను కదా నువ్వెందుకు పడ్డావు. నేనేం పడడం కాదు, గాలి వీచింది, నువ్వెందుకు వీచావు, కప్పలు అరిశాయి, మీరెందుకు అరిశారు, మినుగుర్లు కనిపించాయి. మినుగుర్లు పిలుస్తాడు, అసలు మేము ఇంట్లో బయటకు రాలేదు సార్, మేము రావడం ఏంటి, ఇది నిజం కాదు అంటే, అటుగా వెళుతున్న నారదుడిని అడుగుతాడు ఇంద్రుడు, ఏం జరిగింది నారద మునీంద్ర, అసలు ఏంటిదంటే, ఏమీ లేదు, ఆ రైతు పొలం దున్నుతున్నాడు, ఆలస్యమైంది, ఒక్కడే కష్టపడుతున్నాడు, చీకటి పడుతోంది, భార్య వచ్చింది, ఏమిటండి చీకటి పడుతుంది, ఒక్కళ్ళే చాదస్తం, ఇంటికి రండి, ఎంతసేపు పొలంలో పడతాడు, ఆలస్యం అయిపోయిందంటే, లేదు ఈ రాత్రికి వర్షం పడుతుందని నేను అనుకుంటున్నాను, వర్షం పడితే అంత వృధా అయిపోద్ది, దాన్ని దున్ని పెట్టుకుంటే మంచిది కదా. అయితే మీరు ఒక్కళ్ళు ఏం కష్టపడతారంటే, 2 పిల్లలు కూడా తీసుకొస్తాను, 2 పిల్లలు మొత్తం అందరం కూడా చేద్దాం అని చెప్పేసి 2 పిల్లల్ని తీసుకొని వచ్చి, ఆ 2 పిల్లలు తల్లి చేతిలో లైట్లు పెట్టుకొని డ్యూటీలు పెట్టుకొని దున్నుతుంటే సాయం చేస్తున్నారు. ఈ దీపాలని గాలికి కదులుతూ ఉంటే కప్పలు మినుగుర్లు అనుకున్నాయి, భయ బెకబెకామనర్సాయి, కప్పల హరంగానే గాలి కదిలింది, గాలి కదలంగానే వర్ణుడు వర్షించాడు, బ్రహ్మాండమైన వర్షం. సో నీ సంకల్పం గొప్పదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. నీ మీద నమ్మకం ఉంచు, భారం భగవంతుని మీద వేయి. ఎప్పుడో ఏ డోరు ఓపెన్ అవ్వకపోతే 11th అవర్లో ఓపెన్ అయ్యే డోరు ఆ భగవంతుడు. సో ఆయన మీద విశ్వాసం ఉంచు, నువ్వు చేయాల్సిన పని చేయి, కర్మ నువ్వు చేయి, ఫలితం ఆయన ఇస్తాడు. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్